అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ద ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎనీమియా. అసలు ఈ ఎనీమియాని ఆయుర్వేదంలో ఏమంటారు, వాటికి ఏమేమి లక్షణాలు ఉంటాయి, అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సార్ చెప్పండి, చాలా చిన్నపిల్లల్లో కూడా ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. అసలు ఈ ఎనీమియా అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఎనీమియాని ఆయుర్వేదంలో పాండు రోగం అంటారు. పాండురాజుకు వచ్చిందని అంటారు. సో మనం కనుక ఆయుర్వేదంలో కనుక చూస్తే నిదానం అంటే ఏ కారణాల వల్ల వస్తుందని చూస్తే కనుక మెయిన్గా ముఖ్యంగా న్యూట్రిషన్ డిఫెక్ట్సే అని పెట్టారు. కానీ ఈ న్యూట్రిషన్ డిఫెక్ట్స్లో ఆయుర్వేదం కొన్ని డిఫరెన్షియేట్ చేసింది. అంటే ఎనీమియా ఒకటే రకంగా ఉండదు. ఒకళ్ళ దాంట్లో ఐరన్ తక్కువ ఉంటుంది, ఇంకో దాంట్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, ఇంకో దాంట్లో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అలా ఆయుర్వేదంలో కూడా డిఫరెన్షియేట్ చేశారు. 5 రకాల ఎనీమియాలు ఉంటాయి. అంటే పాండు వ్యాధులు: వాతజ పాండు, పిత్తజ పాండు, కఫజ పాండు, త్రిదోషజ పాండు అండ్ ఒక మృతుభక్షణ జన్య పాండు అంటారు. మృతుభక్షణ జన్య పాండు అంటే మట్టి తినడం వల్ల వచ్చే పాండు చిన్నపిల్లల్లో. సో ఉట్టి మట్టి తినడం వల్లే కాదు, అంటే రకరకాలుగా చెత్త తినడం వల్ల కూడా వచ్చే పాండు రక్తహీనత ఉంటుంది. సో కనుక మనం కనుక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ బయట ఫ్యాక్టర్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎనీమియాలో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు. న్యూట్రిషన్ తింటారు, వాళ్ళకి అబ్జార్ప్షన్ లేక వచ్చే ఫ్యాక్టర్ ఉండొచ్చు. రక్తం ఫామ్ అవుతుంది బాగానే, కానీ చాలా ఫాస్ట్గా బ్రేక్ అయిపోతుంది. అంటే వేడి వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ బ్రేక్ అయిపోయి, అంటే రక్తం వస్తుంది కానీ ఈజీగా చచ్చిపోతుంది అది సెల్స్. దానివల్ల కూడా ఎనీమియా వస్తుంది. అలా కాకుండా వేరే రకాల రోగాలు ఉంటాయి. అంటే రోగమే కాదు, ఇప్పుడు ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ ఎక్కువ వచ్చిందనుకోండి, దానివల్ల కానీ రక్తపిత్తం అంటారు. అంటే ముక్కులోంచి రక్తం రావడం, మీకు ఆస్మా లంగ్స్లోంచి రక్తం పోవడం, లేకపోతే పైల్స్లోంచి రక్తం పోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా మీకు ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎనీమియా జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుందంటారా, లేకపోతే ఏమన్నా వేరే ఇతర కారణాల వల్ల వస్తుందా? అసలు మేము చూసిన దాంట్లో అయితే జెనెటిక్ ఫ్యాక్టర్ అస్సలు ఉండదమ్మా. జెనెటిక్ ఫ్యాక్టర్ అనుకుంటే కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహార ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో, వాళ్ళు పొద్దునే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయకపోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి వల్ల న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ ఉండి వస్తుంది. పొద్దున్న లేవగానే బాగా నూనె వస్తువులు తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎసిడిటీ ఉందనుకోండి, ఎసిడిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ఐరన్ అండ్ ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. దానివల్లే ఎనీమియా వస్తుంది. కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది, వాళ్ళకి అరుగుతుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ లాస్ట్కి ఏదైతే ఇంటెస్టైన్స్లో అబ్జార్బ్ కావాలో దాంట్లో అబ్జార్బ్ కాదు, దానివల్ల కూడా ఎనీమియా వస్తుంది. ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపోథైరాయిడ్లో చాలా క్రానిక్ అయితే ఉంటే వాళ్ళకి రక్తహీనత వస్తుంది. ఇవన్నీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆహారం వల్ల కొన్ని మనం తీసుకునే జాగ్రత్త, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మన ప్రాకృతికంగా, ఇప్పుడు పిత్త ప్రకృతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేడిగా ఉండి వాళ్ళకి వేడి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు వేడి ఆహారం ఎక్కువ తినడం, అంటే వేడి చేసే ఆహారం అంటే పులుపు, నూనె వస్తువులు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి తినడం వల్ల, అంటే నైట్ టైం అస్సలు పడుకోకపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం దానికి కారణాలు వెతుక్కోవడం, కారణాలకి చికిత్స చేయడం అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్. సో అసలు ఈ ఎనీమియా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు వాడాలంటారు? జనరల్గా అంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే దాంట్లో షుగర్ లేని వాళ్ళు, అంటే డయాబెటీస్ లేని వాళ్ళు కనుక బెల్లం వాడాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లంతో పాటు ఇంకా వేరే వాడేవి కూడా చెప్తాను, అది డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. కరివేపాకు ఒకటి, దాని పేరే కరువేపాకు. అంటే నల్లగా ఉన్న వేపాకు అంత మంచి లక్షణాలు ఉన్నది. మనం కరివేపాకు జనరల్గా టేస్ట్కి కాదు, ఏది కాదు, అసలు కారణం లేకుండా మనం పోపులో వేస్తామనే ఫీలింగ్ వస్తుంది. ఆటల్లో కూడా కరివేపాకు లాంటివి అంటారు కదా, అది పనికిరాని వస్తువు కదా, అన్నిటికంటే పనికొచ్చే వస్తువు. దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, ఐరన్ కంటెంట్. అలాగే మీరు ఈ కరివేపాకు పొడి తిన్నాం, చింత చిగురు పొడి తిన్నాం, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఆహారంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది కాకుండా మీరు బూడిద గుమ్మడికాయ, సొరకాయ ఇలాంటివి తింటే కనుక అబ్జార్ప్షన్లో ప్రాబ్లం ఉంటాయి. కొంతమంది తింటారు కానీ వాళ్ళకి ఐరన్ ఫామ్ అవుతుంది.
అలాంటి వాళ్ళకి బూడిద గుమ్మడికాయ ఇలాంటివి చాలా బాగా వస్తుంది. ఇంకోళ్ళకి రక్తం బయటికి వెళ్ళిపోతుంటుంది, అంటే డ్యూ టు మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల కానివ్వండి, పైల్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కానీ వాళ్ళకి సూరన్ అని ఉంటుంది. సూరన్ అంటే ఎలిఫెంట్ యామ్, మన దగ్గర కందగడ్డ అంటారు కదా, అది గడ్డల్లో అన్నిటికంటే శ్రేష్టమైన గడ్డ. అంటే గడ్డగానే ఉంటుంది కానీ దాంట్లో ఎటువంటి దోషాలు ఉండవు. కందగడ్డ వారానికి ఒకసారి తింటే కనుక ఎనీమియా ఉన్న వాళ్ళకి ఆ రక్తం బయటికి వెళ్ళిపోయి, అంటే పైల్స్ వల్ల కానీ దేనివల్ల కానీ రక్తం బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎనీమియా వస్తుంటే కనుక ఆగుతుంది. ఎక్కువ మెన్స్ట్రువల్ సైకిల్ అవుతూ కనుక ఎనీమియా వచ్చిన వాళ్ళకి వాళ్ళు మెన్స్ట్రువల్ టైంలో పచ్చళ్ళు తినకుండా చాలా బ్లాండ్ ఫుడ్, ఉట్టిపప్పు అన్నం, నెయ్యి, పెరుగు అన్నం, మజ్జిగ అన్నం ఇలాంటివి తీసుకుంటే కనుక వాళ్ళకి ఎనీమియా, అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా తక్కువ రక్తం పోయి వాళ్ళ ఎనీమియా కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చాలా చిన్నపిల్లల్లో కూడా ఎనిమియా వస్తూ ఉంటుంది. చాలా చిన్నపిల్లల్లో ఎనీమియా ఈజ్ కంప్లీట్గా మాల్ అబ్జార్ప్షన్ ఎనీమియా. మాల్ అబ్జార్ప్షన్ ఎనీమియా అలాంటి వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు? కాదు, ఒకసారి స్పెషలిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకి ఎనీమియా ఎందుకు ఉంది అని. ఆయుర్వేదంలో జనరల్గా అంటే మూలంగా క్రిముల వల్ల వస్తుంది అంటారు. క్రిమి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కడుపులో కనిపించే పురుగులు కాదు, ఇట్స్ ఏ ఇన్ఫెక్షన్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్. దాని క్రిమి కుటారస్ అని, లేకపోతే విడంగాసం అని, విడంగారిస్ట్ అని, కుమారియాసం నెంబర్ 3 అని చాలా రకాల మందులు అయితే ఉంటాయి. కానీ వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి చిట్కా చెప్తాను. వాళ్ళకి మామూలుగా సిల్వర్ బౌల్లో కానీ విస్తరాకు డొప్పల్లో కానీ కనుక వాళ్ళకి పెడితే, ఇప్పుడు విస్తరాకులు డొప్పలు కాదు, ఇప్పుడు అన్నీ మిషన్ మేడ్ అలా కాదు, నిజంగా విస్తరాకు అని ఉంటుంది. ఆ విస్తరాకుతో చేసే కనుక ఆ డొప్పల్లో కనుక వాళ్ళకి వేడి అన్నం నెయ్యి వేసి దాంతో పెడితే కనుక వాళ్ళకి పొట్టలోని క్రిములు తగ్గి అబ్జార్ప్షన్ పెరిగి వాళ్ళకి ఎనీమియా తగ్గుతుంది. సో కరివేపాకు ఖచ్చితంగా పెట్టండి. చిన్నపిల్లలకి మీకు ఐరన్ రావాలి అంటే దానిమ్మకాయ జ్యూస్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అందరివి వాడచ్చు. చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది దానిమ్మ రసం ఒకటి, నల్ల ద్రాక్ష ఒకటి, ఈ రెండు చాలా బాగా ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడంలో చాలా బాగుంటుంది. సో ఈ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు పడుతుంది అంటారు అసలు ఎనిమియా క్యూర్ అవ్వడానికి? కదా రీజన్ బట్టి ఉంటుందమ్మా. మామూలుగా రీజన్ ఏముంటుందో దాన్ని బట్టి. చిన్న రీజన్ ఫుడ్ ఆపాలనుకోండి, ఒక రోజులో వాళ్ళు పేషెంట్ రాసిస్తాం, అది చేయకపోతే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళకి లోపల ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అలాంటి వాటి వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళకి చాలా రోజులు పడుతుంది, అట్లీస్ట్ 6 months దాకా పడుతుంది. బట్ ఆయుర్వేదంలో చాలా ఎనీమియా తగ్గించే చాలా మటుకు మందులు ఉంటాయి. అంటే లోహాసం అని, లోహంతో చేసిన మెడిసిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి వల్ల ఫాస్ట్గానే తగ్గుతుంది. అంటే 15 రోజుల నుంచి ఒక 3 నెలల లోపల ఎనీమియా కంప్లీట్గా తగ్గుతుంది. మేము చాలా మటుకు మాల్ అబ్జార్ప్షను, అసలు వాళ్ళకి ఐరన్ ఎక్కించినా కూడా రక్తం ఫామ్ కాని వాళ్ళు, ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా వాళ్ళకి శోధన చేసి, అంటే స్టమక్ క్లెన్జింగ్ అలాంటివన్నీ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో టెక్నికల్లీ అప్పుడే సౌండ్, దే ఆర్ టెక్నికల్లీ సౌండ్ ఇన్ మీ కారణాలు ఏంటి, దాని చికిత్సలు ఏమిటి అన్నిటికీ చాలా మంచి టెక్నిక్స్ చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా వ్యూవర్స్ కోసం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.